బార్ వడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. సో బార్ వడ్డీ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో వాటిపైన షార్ట్ కట్స్, టోటల్ షార్ట్ కట్సే ఉంటాయి. సో ఆ షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ బార్ వడ్డీ, మరి ఇంకోటి మనకి ఇక్కడ చక్రవడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. మరి వీటిపైన ప్రాబ్లమ్స్ ఏం తీసుకుంటామండి, చూడండి షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తామనే దానిపైన ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లియర్గా చూడండి, మనకి ఒక అసలు రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తారు, తర్వాత టైం ఉంటుంది, తర్వాత రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. సో మనకి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత లేదంటే టోటల్ అమౌంట్ ఎంత అనేది మనకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. బేసిక్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి క్లియర్గా ఇవి రెండు అడుగుతాడు, డాటా ఇలా ఇచ్చేసి ఇవి రెండు అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ కూడా అసలు ఈ క్వశ్చన్ అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇస్తాడు, మనకి టైం ఇస్తాడు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఉంటుంది. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లేదంటే టోటల్ అమౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి బేసిక్స్ దగ్గర నేను చెప్పేది ఏంటి అని అంటే మనకి అసలు ఇస్తాడు, టైం ఇస్తాడు, రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఇస్తాడు. సో ఇక్కడ అసలు ఇస్తాడు, టైం ఉంటుంది, వడ్డీ రేటు ఉంటుంది, ప్రిన్సిపల్ అమౌంట్ పి అంటే ప్రిన్సిపల్ అమౌంట్. సో ఇక్కడ మనం ఏ విధంగా తీసుకోవచ్చు అంటే వడ్డీ తీసుకోవాలి, అమౌంట్ తీసుకోవాలి, ఇక్కడ కూడా వడ్డీ తీసుకోవాలి, అమౌంట్ తీసుకోవాలి. మరి ఏ విధంగా అప్లై చేస్తామంటే చూడండి ఒకసారి, బారు వడ్డీ అనేది కంప్లీట్గా చూడండి, బారు వడ్డీ, చక్రవడ్డీ. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మరి ఏ విధంగా దీన్ని బారు వడ్డీ ఎందుకు అన్నాం, దీన్ని చక్రవడ్డీ ఎందుకు అన్నాం, సో వాటిపైన క్యాలెస్ అంటే వడ్డీ ఎలా లెక్కిస్తారు అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఒక 5,000 రూపాయలు అనేది అసలు రూపాయలు ఉంది, ఒక 5,000 రూపాయలు ఉంది. మరి ఇక్కడ ఒక 5,000 రూపాయలు అంటే దానిపైన ఒక సంవత్సరానికి వడ్డీ అనుకుందాం. ఒక సంవత్సరానికి వడ్డీ సపోజ్ మనకి ఇక్కడ 200 రూపాయలు వచ్చింది అనుకుందాం. జనరల్ ఒక సంవత్సరానికి 200 రూపాయలు వచ్చింది. ఇదే 5,000 రూపాయలు ఇక్కడ తీసుకుంటే మరి ఇక్కడ ఒక మొదటి సంవత్సరం అండ్ ఇక్కడ 300 రూపాయలు వడ్డీ వచ్చింది అనుకుందాం. జనరల్ క్లియరే కదా. సో దీనికి ఇది వడ్డీ రాదు, దీనికి ఇది వడ్డీ రాదు, జనరల్గా అనుకుంటున్నాం. ఇక్కడ 5,000 రూపాయల పైన దీనిపైన బారు వడ్డీ తీసుకుంటే మొదటి సంవత్సరానికి 200, అదే చక్రవడ్డీ అని తీసుకుంటే అదే అసలు 5,000 తీసుకున్న 300 రూపాయలు వచ్చింది అనుకుంటాం. మరి రెండో సంవత్సరం లెక్కించేటప్పుడు ఇక్కడ మొదటి సంవత్సరం ఎంతైతే వడ్డీ ఇచ్చిందో బారు వడ్డీ ప్రకారం రెండో సంవత్సరం కూడా అదే వడ్డీ వస్తుంది. క్లియరే కదా, అంటే ఈ అసలు రూపాయల పైనే చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి రెండో సంవత్సరం ఏం చేస్తామంటే ఈ అసలు అమౌంట్ ఏదైతే ఉందో, మొదటి సంవత్సరం వడ్డీ ఏదైతే ఉందో, ఈ రెండింటిని మనం అసలు అమౌంట్గా తీసుకోవాలి. మళ్ళీ 5,300 రూపాయలు అనేది అసలు తీసుకొని దానిపైన వడ్డీ తీసుకోవాలి, దానిపైన వడ్డీ తీసుకుంటాం. సో ఈ విధంగా మనం డెఫినేషన్ ఏ విధంగా చెప్పొచ్చు అని అంటే ఒకే అసలు రూపాయలు ఒకటే ఉంటుంది. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయినా కూడా 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ అయినా కూడా ఒకటే అసలు రూపాయల పైన వడ్డీని లెక్కించే విధానాన్ని బారు వడ్డీ అంటారు. ఇక్కడ చక్రవడ్డీకి వచ్చేసరికి ఇక్కడ ఒక అసలు రూపాయలపై మొదటి సంవత్సరం వడ్డీని తీసుకొని మరలా అసలు కలుపుతూ రెండవ సంవత్సరం వడ్డీని లెక్కించడాన్ని చక్రవడ్డీ అంటాం. క్లియరే కదా. సో ఈ విధంగా డిఫరెన్స్ తీసుకుంటాం. మరి ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి షార్ట్ కట్ ఎలా అప్లై చేస్తామంటే చూడండి, పి అనే అమౌంట్ ఏదైతే ఉందో అది ఎనీ టైం 100% అనుకోండి. పి అనే అమౌంట్ ఏదైతే అసలు అమౌంట్ ఉందో అసలు అమౌంట్ బారు వడ్డీ దగ్గర కానీ చక్రవడ్డీ దగ్గర కానీ అసలు అమౌంట్ 100% అనుకోవాలి. మరి నెక్స్ట్ వడ్డీ లెక్కించాలంటే చూడండి జనరల్గా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పి ఈక్వల్స్ టు బారు వడ్డీ ప్రకారం కావచ్చు, చక్రవడ్డీ ప్రకారం కావచ్చు. చూడండి క్లియర్గా పి ఈక్వల్స్ మనకి ఇక్కడ ఒక 10,000 రూపీస్ అనుకుందాం. అసలు అమౌంట్ ఎంత 10,000 రూపాయలు. తర్వాత టైం ఈక్వల్స్ ఎంత అంటే 2 సంవత్సరాలు, టైం కాలం ఈక్వల్స్ టు మరి వడ్డీ రేట్ ఎంత అంటే జనరల్గా 10%. బేసిక్స్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో వడ్డీ రేట్ ఈక్వల్స్ టు 10%. నీకు ఇక్కడ బారు వడ్డీ ఎంత లేదంటే టోటల్ అమౌంట్ ఎంత, లేదనుకుంటే చక్రవడ్డీ ఎంత లేదంటే అమౌంట్ ఎంత. సో రెండింటికి తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఒక అసలు రూపాయలు 10,000 రూపాయలు, కాలం 2 సంవత్సరాలు, వడ్డీ రేటు 10% చొప్పున. ఇక్కడ వడ్డీ ఎంత, బారు వడ్డీ ఎంత, అమౌంట్ ఎంత, చక్రవడ్డీ ఎంత, అమౌంట్ ఎంత. మరి ఇక్కడ ఏం చేస్తామంటే చూడండి సింపుల్గా
ఇక్కడ షార్ట్ కట్కి వచ్చేసరికి నీకు అసలు అమౌంట్ ఉంది కాబట్టి అసలు అమౌంట్ ఏమనుకుంటాం అంటే 100% అనుకుంటాం అసలు అమౌంట్. మరి ఇక్కడ వడ్డీ ఏదైతే ఉందో ఈ వడ్డీని ఏమనుకోవాలి అంటే చూడండి, మనకి వడ్డీ కావాలి అని అంటే రేట్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. మరి సంవత్సరానికి 10 అయితే మరి 2 సంవత్సరాలు అంటే 10+10 ఎంత అవుతుంది అని అంటే 20% అనేది మనం వడ్డీ తీసుకోవాలి. చూడండి ఇక్కడ వడ్డీ ఎలా తీసుకుంటున్నామంటే ఇక్కడ 10x2 అంటే 10x2 20 కాబట్టి 20% అనేది వడ్డీ తీసుకుంటున్నాం. అసలు అమౌంట్ 100 క్లియరే కదా. తర్వాత అమౌంట్కి వచ్చేసరికి మనకి అసలు ప్లస్ వడ్డీ రెండు కలిస్తేనే అమౌంట్ వస్తుంది. సో అలా అదే విధంగా 100+20 అని తీసుకుంటే మనం 120% అని తీసుకోవాల్సి వస్తుంది. ఎంత తీసుకోవాలి? 120% అని తీసుకోవాలి. క్లియరే కదా. మరి ఒకసారి చూడండి, ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేస్తామంటే చూడండి క్లియర్గా, మనకి అసలు అమౌంట్ ఇచ్చింది కాబట్టి బార్ వడ్డీ ప్రకారంగా తీసుకుంటున్నా. అసలు అమౌంట్ ఉంది, పర్సంటేజ్ తీసుకోవాలి. సో 100%కి 10,000 రూపాయలు అయినప్పుడు 100%కి 10,000 రూపాయలు అయినప్పుడు నీకు వడ్డీ అడిగినప్పుడు ఏం చేయాలి అన్న, వడ్డీ అంటే ఇక్కడ 10x2 అంటే 20%. ఇది దేనికి వస్తుంది అని అంటే వడ్డీకి వస్తుంది. మరి 20%కి ఎంత వడ్డీ తీసుకోవాలి. ఒకవేళ టోటల్ అమౌంట్ తీసుకోవాలి అని అంటే 100+20 ఎంత అంటే 120%కి ఎంత అని చేయాలి. సో ఈ విధంగా మనం ప్రాబ్లం చేస్తాం. మనం అందులో మోడల్ వైజ్గా తీసుకున్నా కూడా ఇదే విధంగా మనకి అంటే ఇది ఫాలో అయితే ఆటోమేటిక్గా బార్ వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. మరి నెక్స్ట్ ఇక్కడ చక్రవడ్డీ దగ్గర ఏం చేస్తామండి చూడండి, ఇదే కాన్సెప్ట్. ఇక్కడ 10% అన్నాడు కాబట్టి మనం రెండు విధాలుగా తీసుకోవచ్చు. ఈ 10%ని ఎన్ని విధాలుగా తీసుకోవచ్చు అంటే చూడండి, 10+10+ ఇక్కడ 10 ఇక్కడ 10/100 తీసుకోవచ్చు. సో x+y+ ఇక్కడ xy/100. 10+10 ఇక్కడ 20+1 ఎంత అంటే 21% అంటే ఇక్కడ వడ్డీ తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? వడ్డీ, చక్రవడ్డీ తీసుకోవచ్చు. సో చక్రవడ్డీ ఇప్పుడు ఏం చేస్తామంటే 100% ఎలాగో అసలు సేమ్ ఉంటుంది. 100%కి 10,000 అయితే సేమ్ ఇక్కడ అసలుకి అసలు తీసుకుంటే మరి వడ్డీ అడిగిండు కాబట్టి 21%కి ఎంత, ఇది చక్రవడ్డీకి సంబంధించిన మ్యాటర్. మరి ఇక్కడ ఇది చక్రవడ్డీ వడ్డీ అంటే మరి అమౌంట్ అన్నప్పుడు 121%కి ఎంత. క్లియరే కదా. 100కి ఇక్కడ సేమ్ ఉంటుంది, ఇక్కడ ఈ వాల్యూ సేమ్ ఉంటుంది. ఇక్కడ వడ్డీ 20% తీసుకుంటాం. ఇదే వడ్డీ ఇక్కడ వచ్చేసరికి 21% అవుతుంది. అదే ఇక్కడ టోటల్ 120 అవుతుంది. ఇక్కడ టోటల్ ఎంత అంటే 121 అవుతుంది. క్లియరే కదా. సో మనం ఈ విధంగా అప్లై చేస్తాం బార్ వడ్డీ కానీ చక్రవడ్డీ కానీ. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, ఇక్కడికి వచ్చేసరికి ఒకసారి చూడండి మనం ఇక్కడ అప్లై చేయాలి ఏంటి అని అంటే చక్రవడ్డీ, ఇక్కడ చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య డిఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు, చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య డిఫరెన్స్ ఎలా తీసుకోవచ్చు అని అంటే మనకి ఇక్కడ సింపుల్గా ఒక చూడండి 10% వడ్డీ రేట్ ఇచ్చిండు, 10% వడ్డీ రేట్ ఇచ్చిండు. కాలం ఈక్వల్స్ 2 years ఉంది. క్లియరే కదా. కాలం ఈక్వల్స్ 2 years. 10% 2 years ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 2 ఇచ్చింది కాబట్టి ఇక్కడ దీన్ని 10² తీసుకోండి. అప్పుడు ఏమొస్తుంది అని అంటే 100 తీసుకోవచ్చు. చూడండి 10², ఎందుకంటే 2 years కాబట్టి 10² తీసుకున్నా, పర్సంటేజ్ని స్క్వేర్ తీసుకున్నా 100. సో మళ్ళీ దాన్ని దీనిపైన ఇక్కడ 1/10 తీసుకోవాలి, ఎందుకంటే 10% కాబట్టి 1/10 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది. దీనిపైన 1/10 చేస్తే ఇక్కడ 10 వస్తుంది. మరి 2వ సంవత్సరం కాబట్టి మళ్ళీ ఒకసారి 1/10 తీసుకుంటే 1/10 అంటే 1 వస్తుంది. సో ఇక్కడ ఎలా తీసుకోవచ్చు అంటే ఈ 10+10 అనేది మనం ఇక్కడ 20% అనేది బార్ వడ్డీ కిందకి తీసుకోవాలి. మరి ఇక్కడ టోటల్ అప్లై చేయాలి. టోటల్ అప్లై చేస్తే 10+10 ఇక్కడ చూడండి 10+ ఇక్కడ 10+ ఇక్కడ 1. సో ఇక్కడ 1 10+10 ఇట్లా తీసుకుంటే 21% అనేది మనం చక్రవడ్డీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. మనకి అడుగుతాడు కొన్నిసార్లు క్వశ్చన్ ఏంటి అని అంటే ఇక్కడ బార్ వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం ఎంత, బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ మధ్య భేదం ఎంత. ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే 20% బార్ వడ్డీ అయితే 21% చక్రవడ్డీ అయితే రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 1% తీసుకుంటాం. క్లియరే కదా. సో ఈ విధంగా మనం అప్లై చేయాల్సి వస్తుంది. క్లియరేనా. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా ఏం చేయొచ్చు అని అంటే సపోజ్ ఇక్కడ అదే చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం, ఇక్కడ చక్రవడ్డీ మరియు బార్ వడ్డీ మధ్య భేదం తీసుకుంటున్నా. మరి దీని ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే సేమ్
ఆర్ ఈక్వల్స్ ఇక్కడ ఎంత అంటే 10% తీసుకుంటున్నాను. తర్వాత టైం ఈక్వల్స్ ఎంత అంటే 3 ఇయర్స్ తీసుకుందాం. 3 ఇయర్స్ తీసుకుంటే సేమ్ మనం ఈ విధంగా తీసుకుంటాం. అంటే ఇక్కడ 3 ఇయర్స్ కాబట్టి దాన్ని 10 క్యూబ్ తీసుకోండి. అప్పుడు ఎంత వస్తుంది అని అంటే 1000 వస్తుంది. సో 1000 వచ్చినప్పుడు దీన్ని 3 టైమ్స్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ దీన్ని 1/10 తీసుకుంటే 10 క్యాన్సల్ అయితే ఎంత అంటే ఇక్కడ 100 వస్తుంది. సేమ్ ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. మళ్ళీ సెకండ్ స్టెప్ వచ్చేసరికి దీనిపైన 1/10 చేస్తాం. అప్పుడు ఇది 10 వస్తుంది. దీనిపైన ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే సేమ్ 1/10 తీసుకుంటాం. అంటే ఇక్కడ 10 వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ తీసుకుంటే దీనిపైన కూడా మనం 10 తీసుకుంటే ఇక్కడ 10 వస్తుంది. సో లాస్ట్ స్టెప్ ఒకటే తీసుకున్నాం కాబట్టి 1/10 తీసుకుంటే ఇక్కడ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడ 100 + 100 + 100 ఇక్కడ 300 అనేది ఏమవుతుంది అని అంటే వడ్డీ అవుతుంది. 300 అనేది బార్ వడ్డీ అవుతుంది. ఇక్కడ 300 + ఇక్కడ 30 + ఇక్కడ 1. సో ఇక్కడ 331 ఏదైతే ఉందో దాన్ని చక్రవడ్డీ కిందికి తీసుకుంటాం. సో టోటల్గా దీన్ని టోటల్గా యాడ్ చేస్తే 331 చక్రవడ్డీ. అదే 100 100 100 తీసుకుంటే అది బార్ వడ్డీ అవుతుంది. క్లియరే కదా. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, ఒక అసలు రూపాయలు పి ఈక్వల్స్ ఎంతనో మనకు తెలియదు. ఒక అసలు రూపాయలు ఇక్కడ సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున కాలం ఈక్వల్స్ 2 సంవత్సరాలకి చక్రవడ్డీ మరియు బార్ వడ్డీల మధ్య భేదం 63 రూపాయలు. చక్రవడ్డీ మరియు బార్ వడ్డీల మధ్య భేదం 63 రూపాయలు అయితే అసలు ఈక్వల్స్ ఎంత ఈ విధంగా అడిగినప్పుడు ఇప్పుడు అని అంటే చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య డిఫరెన్స్ ఎప్పుడైతే అడుగుతుందో ఈ టైప్ ఆఫ్ లో అంటే ఇక్కడ చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అని ఎప్పుడైతే నీకు కనిపిస్తుందో ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే ఈ విధంగా తీసుకోవచ్చు. అంటే చూడండి, చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అడిగినప్పుడు మనం ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇదొక్క మోడల్ చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అనేది ఎప్పుడైతే నీకు వస్తుందో ఆ టైంలో ఇక్కడ రెండు తీసుకోవచ్చు. అంటే 2 పార్ట్ వస్తుందా అంటే 2 ఇయర్స్. ఇప్పుడు 2 సంవత్సరాలు అన్నాడు. 2 సంవత్సరాలు అంటే 2 టైమ్స్ రావాలి. సో 2 టైమ్స్ వస్తుందా, లేదనుకుంటే ఇక్కడ 3 ఇయర్స్ అన్నా కూడా మనకి 3 టైమ్స్ వస్తుందా, లేదనుకుంటే 4 ఇయర్స్ ఇక్కడ 4 ఇయర్స్ అంటే ఇది అప్డేట్ క్వశ్చన్. మరి దానికి 4 టైమ్స్ అనేది మనం చూసుకోవాలి. నేను చెప్పేటి ఏంటంటే బార్ వడ్డీ చక్రవడ్డీ మధ్య భేదం ఎప్పుడైతే నీ క్వశ్చన్ అడుగుతుందో అప్పుడు అది 2 టైమ్సా 3 టైమ్సా 4 టైమ్సా అనేది మనం తీసుకోవాలి. క్లియరే కదా. ఇక్కడ 2 టైమ్స్ అడిగినప్పుడు మనం సింపుల్గా తీసుకోవచ్చు. 2 టైమ్స్ అడిగినప్పుడు ఇక్కడ చూడండి, 2 టైమ్స్ అడిగినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR² అప్లై చేయొచ్చు. డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR². దీన్ని మనం ఏమైనా తీసుకోవచ్చు అని అంటే P ఈక్వల్స్ టు ఇక్కడ డిఫరెన్స్ ఇంటూ ఇక్కడ 100/r² తీసుకోవచ్చు. P ఈక్వల్స్ టు D ఇంటూ 100/r² తీసుకోవచ్చు. అదేవిధంగా ఒకవేళ 3 టైమ్స్ అడిగిండు అనుకుందాం. జనరల్గా 3 టైమ్స్ అడిగిండు అనుకుంటే సేమ్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు PR² ఇక్కడ 3 + r విధంగా తీసుకోవచ్చు. ఇది ఫార్ములా బేస్డ్. మరి ఇక్కడ తీసుకోవాలి అనుకుంటే P ఈక్వల్స్ ఏం తీసుకోవచ్చు అని అంటే సేమ్ డిఫరెన్స్ ఇంటూ 100³ ఇక్కడ r² ఇంటూ 300 + r ఈ విధంగా మనం చేయాల్సి వస్తుంది. సో మనం చెప్పేది ఇక్కడ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అడిగినప్పుడు ఫార్ములా యూజ్ చేయాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి అంటే ఈ ఫార్ములాస్ అనేది మనం యూజ్ చేయకూడదు. క్లియర్ కదా. ఫార్ములాస్ అనేది మనం యూజ్ చేయొద్దు. సో ఇది యూజ్ చేయకుండా మనం ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం ఇక్కడ 2 సంవత్సరాలకి అన్నాడు. కానీ మన క్వశ్చన్ ఏమంటాడంటే సంవత్సరానికి అంటాడు. 2 సంవత్సరాలకి ఇక్కడ సంవత్సరానికి అంటాడు. సంవత్సరానికి ఒకసారి లెక్క కట్టాలి, 2 సంవత్సరాలకి ఈ విధంగా అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్లియర్గా చూడండి, ఇక్కడ ఈ విధంగా అంటే ఫార్ములా ఇది అప్లై చేయొచ్చు. నీకు కావాల్సింది P కాబట్టి P ఈక్వల్స్ క్లియరే కదా. P ఈక్వల్స్ డిఫరెన్స్ ఎంత అంటే 63. ఎంత 63 డిఫరెన్స్, ఇది D. సో తర్వాత ఇంటూ 100 అంటే 100 ఇంటూ 100 తీసుకుంటాం, ఎందుకంటే 100² కాబట్టి. సో డినామినేటర్ ఏమొస్తుంది అంటే r². r వాల్యూ ఎంత అంటే 10%. సో మనం తీసుకోవాల్సింది 10 × 10. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకుంటే 0 0 క్యాన్సల్.
సో అలాంటప్పుడు 6 3 పక్కన 2 సున్నాలు కాబట్టి 6300 అనేది అసలు అవుతుంది. అదేవిధంగా మనం షార్ట్కట్లో ఏం చేస్తాం, ఫార్ములా లేకుండా ఎలా అప్లై చేస్తామంటే 10² తీసుకుంటే ఇంత ముందులాగా 100 వచ్చింది. 100ని మనం ఇక్కడ 1/10 చేసాం ఇంతకుముందు బిఫోర్లో. సో 1/10 తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 1/10 అంటే దీనికి మనకి బార్ వడ్డీ వస్తుంది, అంటే ఎంత 20%. మరి ఇక్కడ దీనిపైన 1/10 తీసుకుంటే ఇక్కడ ఎంత 1 వస్తుంది. సో 10 + 10 + 1 ఎంత అంటే చక్రవడ్డీ ఎంత 21%. మరి మనకి భేదం అడిగినప్పుడు ఇక్కడ చూడండి, భేదం ఇచ్చినప్పుడు ఇది 20 ఇది 21. సో ఈ విధంగా తీసుకుంటే 20 21 చూడండి, 20 21 అంటే ఇక్కడ బార్ వడ్డీ, ఇది చక్రవడ్డీ 21%, బార్ వడ్డీ 20%. సో డిఫరెన్స్ ఎంత అంటే 1%. 1%కి నీకు డిఫరెన్స్ ఎంత 63, ఇక్కడ 63 ఇచ్చేయండి. మరి ఇక్కడ 100 అనుకుంటాం కాబట్టి నీకు అసలు ఎంత అంటే 100కి ఎంత. సో 1కి 63 అయితే 100కి ఎంత, 100 × 63 ఎంత అవుతుంది, ఇక్కడ 6300 రూపాయలు అవుతుంది. అంటే వితౌట్ ఫార్ములా అనేది ఈ విధంగా చేస్తాం. ఒకవేళ ఫార్ములా తీసుకుంటే మనం ఈ విధంగా తీసుకుంటాం. ఇంతకుముందు P = D × 100/r² లాగా తీసుకుంటాం. ఇంతకుముందు లాగా అదే కనుక 3 ఇయర్స్ అడిగినప్పుడు 3 టైమ్స్ ఇచ్చినప్పుడు 3 టైమ్స్ ఇచ్చినప్పుడు సేమ్ ఇదే విధంగా బార్ వడ్డీ మరియు చక్రవడ్డీ. ఇంతకుముందు మనకు ఒకటి వచ్చింది ఏంటి అని అంటే 300, ఇంకోటి 331 వచ్చింది. క్లియరే కదా. సో అప్పుడు డిఫరెన్స్ ఎంత అంటే ఇక్కడ 31కి ఇక్కడ ఎంతో కొంత డిఫరెన్స్ ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ మనకి 1000 వస్తుంది, ఆ 1000 పైన చేయాల్సి వస్తుంది. క్లియర్గా చూడండి. అంటే నేను 1000 ఎందుకు తీసుకుంటున్నా అంటే మీకు అర్థం కావట్లేదు కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నా, 10% తీసుకుంటున్నా. 3 టైమ్స్ అంటే 3 ఇయర్స్ అన్నట్టు. సో దీన్ని 10³ తీసుకోవాలి. 10³ తీసుకోవాలి అంటే ఏమవుతుంది, అది 1000 అవుతుంది. క్లియరే కదా, 1000. మరి 1000 అయినప్పుడు దీనికి ఎన్ని విధాలుగా తీసుకున్నా అంటే 1/10, ఇక్కడ 1/10, ఇక్కడ 1/10 చేశాను. దీనిపైన 1/10 అంటే 10, దీనిపైన 1/10, దీనిపైన 1/10, దీనిపైన 1/10 అంటే 1 వస్తుంది. సో ఈ విధంగా టోటల్గా తీసుకుంటే ఇక్కడ 100 + 100 + 100 300 అనేది బార్ వడ్డీ. ఇక్కడ 10 + 10 + 10 అంటే +1 అంటే టోటల్ 331 అనేది చక్రవడ్డీ. సో మనకి ఇప్పుడు 31కి ఎంతో కొంత ఇస్తాడు. 31కి సపోజ్ మనకి ఇక్కడ 62 ఇచ్చిండు అనుకుందాం. ఓకే కదా, 31కి ఎంత 62, లేదంటే 620 ఇచ్చిండు. క్లియరే కదా. సో 31కి ఇక్కడ 620 అనేది భేదం, చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం 620 అనుకుందాం. సో 31కి 620 అయితే ఇక్కడ 100 కాదు 1000 కొట్టాలి, ఎందుకంటే ఇక్కడ ఏదైతే 1000 వచ్చిందో ఆ 1000 తీసుకోవాల్సి వస్తుంది. క్లియరే కదా. సో మనం సొల్యూషన్ని ఈ విధంగా తీసుకుంటాం కాబట్టి ఇప్పుడు 31 ఎంతలో పోతుంది, ఇక్కడ 2 అంటే 0కి 0 అంటే ×20. సో 20 × ఇక్కడ 3 సున్నాలు అంటే ఎంత అంటే ఇప్పుడు 20,000 రూపాయలు అనేది ఆన్సర్ తీసుకోవాలి. సో చక్రవడ్డీ బార్ వడ్డీ మధ్య భేదం అడిగినప్పుడు ఈ విధంగా చేస్తాం. మరి ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఈ విధంగా క్లియర్గా మనం మోడల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, మనం ఒకటే క్యాలిక్యులేషన్ ఏంటి, P కోసం మనం ఎనీ టైం ఏమనుకోవాలి, 100% అనుకోవాలి. వడ్డీ కోసం ఏమనుకోవాలి, కాలం ఇంటూ వడ్డీ రేట్ ఏదైతే ఉందో అది అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ కాలం 2 ఇయర్స్ 10% అంటే ఎంత అంటే ఇక్కడ 20%. మరి ఇది బార్ వడ్డీ దగ్గర మరి టోటల్ అమౌంట్ ఏమనుకోవాలి అని అంటే ఇవి రెండు యాడ్ చేస్తే 120%కి ఎంత, ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే కదా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఏ విధంగా అయినా క్వశ్చన్ చేస్తారు. అది బార్ వడ్డీ దగ్గర అన్న, అదే చక్రవడ్డీ దగ్గర నేను తీసుకునేది సేమ్ P కోస్ట్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు అన్న 100% తీసుకోవచ్చు. మరి చక్రవడ్డీ తీసుకునేటప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 10% ఇచ్చినప్పుడు 10 + ఇక్కడ 10 తర్వాత ప్లస్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు 10 × 10 బై ఎంత అంటే 100. సో ఈ విధంగా కొన్ని ఉంటాయి మనకి. ఇక్కడ సపోజ్ ఇక్కడ 20 తీసుకుంటాం, 20 ఇక్కడ 20 తీసుకుంటే 44% అని అంటే ఇది 20%కి, ఇక్కడ 10%కి ఇక్కడ 21% అని ఈ విధంగా మనం కొన్ని చెప్తాం. ప్రాబ్లం ఇది మనం టాపిక్ ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తామో అప్పుడు 10%కి ఏమొస్తుంది, 20%కి ఏమొస్తుంది, 15%కి ఏమొస్తుంది అనేది మనం క్లియర్గా చెప్తాం. కాబట్టి మనం ప్రతిసారి ఇది అప్లై చేయాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్ అప్లై చేస్తాం. సో తర్వాత టోటల్ అమౌంట్ అడిగినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది 100 అలాగే ఉంటుంది, ప్లస్ 21 అన్నప్పుడు ఇక్కడ 121% అవుతుంది. ఒకవేళ ఏ ఈక్వల్ టు సపోజ్ 44 తీసుకుంటే అప్పుడు 144%కి ఎంత. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే కదా. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్కి వెళ్దాం, చూడండి.